ఈ రోజు రైతాంగం ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులు ధాన్యం నూర్చుకుంటే కొనే నాదుడు లేడు. పంట కొయ్యగానే జనవరిలో పంట అమ్ముకోవాలి అంటే రైతు భరోసా కేంద్రాలని బడాయిగా పెట్టాడు. అవి రైతు దగా కేంద్రాలు. మనం ధాన్యం తీసుకెళ్తే అక్కడ 17% ఉంటది. ఫలానా మిల్లుకి వెళ్ళండి మీరు ధాన్యం తీసుకెళ్ళని చెప్పి లారీతో ధాన్యం తీసుకెళ్తే అక్కడ 25% ఉంది, 30% ఉంది. 1200కి ఇస్తావా 1100కి ఇస్తావా అని రైస్ మిల్లర్ మోసం చేస్తాడు. రైతు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ధాన్యాన్ని ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎవడు కొంటాడో తెలవదు. తెగ నమ్ముకొని మళ్ళీ ఆ రైస్ మిల్లర్కి ఏ రేట్ అయితే కట్టాడో, ఎంత తగ్గించి చెప్పాడో ఆ 300 400 బస్తాకి మళ్ళీ రైస్ మిల్లర్ కి డబ్బులు చెల్లించి ఈ ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు మనం తీసుకోవాలి. ఇది రైతు పరిస్థితి. ఇది 5 సంవత్సరాల్లో ఇదే పరిస్థితి.